చెప్పంగా ఇన్నోళ్ళకి ఎట్లా చెప్తారు? చెవులు విండి చెప్తారు. అవసరం అనుకుంటే 4 జోపి కూడా చెప్తారు. ఇక అట్లా కూడా ఇన్నోళ్ళకు మన్నువోతులకేసినట్టు ముక్కులకెళ్ళి ముగుదాడు షిరు మొలక గట్టి షిగ ముక్కుంటా చెప్తారు. ఇక గప్పుడైతే సరికొస్తారని. ఇగో గట్లనే మనద్దిని మంది చెప్పినట్టు ఇనుడేందని గీసారు గరమైతున్నాడు. ఊకే పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు ఇంటికి ఎప్పుడు పోవాలి, ఎప్పుడు ఆ ఇంటి చుట్టూ తిరగాలి అనే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇన్నరా సినిమా కంపెనీలకు మన సినిమాల మంత్రి సీనన్ ఇచ్చిన వార్నింగు కాదా? మరి సినిమా కంపెనీ అంతా ఆంధ్రుల చేతుల్నే ఉన్నది గన్ని గాళ్ళున్నది మన హైదరాబాద్లోనే ఆనే ముచ్చట నెరక చేసిండన్నట్టు సారు. కొత్త సినిమా సిటీని కట్టేందుకు రాచకొండ గుట్టలను కూడా సర్వే చేసిండు కదా మన కేసీఆర్ సారు. మళ్ళా ఎసొంటి సవలతులు కావాలన్నా కూడా ఇస్తానని గీ నడుమ జీవిడిచిన సినిమా పెద్ద మనుషులకు కూడా సర్కారే దగ్గరుండి దానం చేపిచ్చే. గిట్లా సినిమాల కోసం గింతగానం తనలాడుతుంటే ఆళ్ళు ఈ చంద్రాల సార్ చుట్టూ తిరిగితే సీనన్న కోపం రాదా? చెప్పుండ్రి. ఏదో మేం లేకపోతే ఏం లేదనుకున్నారు. మొన్ననే చూసిర్రు రాజేంద్ర ప్రసాద్ గారి దెబ్బ ఎట్లుంటుందో. ఇక సీనన్న గింత వార్నింగ్ ఇచ్చినాక ఇంకా చంద్రాల సార్ తానికి ఎవరన్నా పోతారా? కానీ సీనన్న వాళ్ళొచ్చి ఒకరిద్దరు కలవంగానే మురిసిపోకు, మన తెలంగాణ సినిమాలు కూడా తీయమని గట్టిగా చెప్పు, మర్చిపోకుంటా.